హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం కావలసిన పదార్థాలు 250 గ్రాముల చికెన్, పచ్చిమిర్చి, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు. ముందుగా మనం తీసుకున్న చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అలాగే హాఫ్ లెమన్ పిండుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత అందులో ముందుగా మనం కలిపి పెట్టుకునే చికెన్ వేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఈ విధంగా పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పావు కప్పు పెరుగు యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరొక 5 నిమిషాల పాటు చికెన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా పొడి కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పట్టా మొగ్గ తీసుకొని వాటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ కొట్టుకొని మెత్తని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది. దింపే ముందుగా అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చికెన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. సో చూసారు కదా, ఎమ్మీ చికెన్ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.